తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 77.5% ఉత్తీర్ణత సాధించినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఇందులో 91.6%తో వరంగల్ అగ్రస్థానంలో ఉండగా 54.9% ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ చివరి స్థానంలో నిలిచింది. జూన్ 18 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుంటాయని తెలిపారు కడియం. 2015 మార్చిలో నిర్వహించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలను ఈరోజు ప్రకటించడం జరుగుతున్నది. ప్రధానంగా 10వ తరగతి పరీక్షలను 25 మార్చి 2015 నుండి 11 ఏప్రిల్ 2015 వరకు నిర్వహించడం జరిగింది. ఈ ఎస్ఎస్సి పరీక్షలలో దాదాపుగా 5,59,223 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనారు. 10వ తరగతి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 77.56%, బాలురు సాధించిన ఉత్తీర్ణత 76.11%, బాలికల ఉత్తీర్ణత శాతము 79.04%. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కూడా బాలికలదే పైచేయి. జిల్లాల వారీగా ఒకసారి పరీక్షా ఫలితాలను ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రంలో 2015 మార్చిలో జరిగిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో వరంగల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. 54.9% విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లాలో పాస్ కావడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపుగా 1491 పాఠశాలలో 100% పాస్ పర్సెంటేజ్ను సాధించాం. అయితే దురదృష్టకరం ఏంటంటే ఈ సంవత్సరం కూడా 28 పాఠశాలలు 0 రిజల్ట్స్ సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లో బాలికలు దూసుకుపోతున్నారు. అబ్బాయిలతో పోటీ పడుతూ చదువుల్లో రాణిస్తున్నారు. మొన్నటికి మొన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ సత్తా చాటిన బాలికలు ఇవాళ విడుదలైన 10వ తరగతి ఫలితాల్లోనూ టాప్లో నిలిచారు. 79.04%తో అబ్బాయిలను వెనక్కి నెట్టి విజయ కేతనం ఎగరేశారు. అన్ని రంగాల్లోనూ అబ్బాయిలతో పోటీ పడుతోన్న అమ్మాయిలు దేంట్లోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు.